హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది వచ్చేసి మనకు 36 సైజ్ అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ. మీకు ఒకవేళ 32 సైజ్ అయినా 31 అయినా లేదంటే ఎంత అయినా కూడా మెజర్మెంట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఖర్చులు అవన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే నేను ప్రాసెస్ అనేది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకేనా? అయితే మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు డీప్ నెక్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ లో మాత్రం ఒక చిన్న చేంజ్ అనేది ఉంటుంది అనమాట. ప్యాటర్న్ అనేది మారుతుంది. అది ఏ విధంగా చేసుకోవాలి, ఎంత మెజర్మెంట్ తో ఈ ప్యాటర్న్ అనేది డిజైన్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనకి ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే మార్పు ఏముండదండి. మనకి ఫ్రంట్ పార్ట్ లో ఒక చిన్న ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది. అయితే మనకు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? అందుకోసం ఏంటంటే ఇదిగోండి మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా కట్స్, ఈ ఓపెన్ అనేది అటువైపున పెట్టేసుకోవాలి, ఫోల్డింగ్ అనేది మన వైపున ఉంచేసుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే వెళ్ళిపోవడానికి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 14 ఇంచులు. ఓకేనా? ఈ 14 ఇంచులకి మనము పైన కింద ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇదిగోండి 15 ఇంచులకు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 15 ఇంచులు మధ్యలో క్రాస్ లేకుండా ఒక దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉన్నదనేది చూసుకోవాలి. ఇక్కడ మనకు నడుము లూజ్ 33 ఇంచెస్. ఓకేనా? అంటే 33 ఇంచుల్ని మనము 4 భాగాలు చేసుకోవాలి. ఓకేనా? అంటే ఎంత అవుతుంది మనకు 8.5 ఇంచ్ వస్తుంది. ఓకేనా? ఈ 8.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి స్టార్టింగ్ దగ్గర నుంచి. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకు నడుము లూజ్ ఎంత 33 ఇంచులు. ఓకేనా? దీనికి మనము 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎంత అవుతుంది? 37 ఇంచులు అవుతుంది. ఓకేనా? ఈ 37 ఇంచులని మళ్ళీ 4 భాగాలు చేసేసుకోవాలి. అంటే ఎంత అవుతుంది మనకు 9.5 ఇంచ్ వస్తుంది. ఓకేనా? ఈ 9.5 ఇంచ్ అనేది ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఒక దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత దీనికి ఖర్చు 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. కింద ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో పైన కూడా అంతే ఖర్చు పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకు ఈ చివరి లైన్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ 2 లైన్స్ ని ఈ విధంగా డ్రా చేసుకోండి. తర్వాత ఇదిగోండి మనకు ఒరిజినల్ ఇక్కడ వరకు సైడ్ జాయింట్ వస్తుంది కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ కి నెక్ కి ఎంత తీసుకుంటున్నాం అనేది చెక్ చేసుకోవాలండి. మనకి నడుము లూజ్ ఇక్కడ 33 ఇంచులు వచ్చింది. అవునా? అంటే పెద్ద సైజ్ అన్నమాట. దానికోసం ఏంటి అంటే 5.5 ఇంచులు అనేది మనకు నెక్ కు షోల్డర్ కి కలిపి తీసేసుకోవాలి. ఓకేనా? ఇదే 5.5 ఇంచులని ఇదిగోండి మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ చంక డౌన్ ఎంత తీసుకుంటున్నాం అనేది చెక్ చేసుకోవాలండి. మనకి ఏ సైజ్ అయినా కూడా చంక డౌన్ అనేది ఖర్చులతో కలుపుకొని 6 ఇంచెస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇదిగోండి పై నుంచి 6 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అదే విధంగా మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి ఈ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ ని పై వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు చంక రౌండ్ అనేది తీసుకోవాలండి. ఈ రౌండ్ వచ్చేసి మనకు ఇది నడుము లూజు 33 ఇంచులు. ఓకేనా? ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి 1.5 ఇంచుతో ఇవి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం కర్వ్ షేప్ అనేది చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇట్లా కర్వ్ స్కేల్ మీకు అవైలబుల్ ఉందనుకోండి, ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగో మనకు నీట్ ఈ విధంగా చేసేసుకోండి. ఏంటంటే బిగినర్స్ కి కర్వ్ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది. చాలా మంది ఏంటంటే మాకు చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్నారండి. మనకి చంక డౌన్ ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో ఈ లైన్ ఉంది కదా, ఇదే లైన్ పైన మనకి ఈ విధంగా చెస్ట్ లూజ్ కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. ఓకే, ఇప్పుడు మనకు చంక రౌండ్ వరకు కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు నెక్ కి ఎంత తీసుకోవాలి అనేది చూసుకోవాలి. ఇదిగోండి మనకు పెద్ద సైజు కదా, ఇదిగోండి మనకి నెక్ కి 2.5 ఇంచులు అనేది తీసేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి వీళ్ళకు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలండి. ఇక్కడ మనకి ఖర్చులతో కలుపుకొని 10.5 ఇంచులు అనేది నేను బ్యాక్ సైడ్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనకు ఈ బ్యాక్ డీప్ అనేది నార్మల్ గా స్ట్రేట్ గా ఉండిపోవాలి అనుకుంటే ఇక్కడ తీసుకున్న ఇదే 2.5 ఇంచులని ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. లేదు మాకు బ్యాక్ డీప్ కొంచెం బ్రాడ్నెస్ గా రావాలి, చూడడానికి కొంచెం నీట్ గా ఉండాలి అనుకుంటే ఇక్కడ 2.5 ఇంచులకు ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచులు అనేది తీసేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు షోల్డర్ కూడా జారిపోదు. ఈ బ్యాక్ సైడ్ డీప్ అనేది బ్రాడ్నెస్ కు వచ్చేస్తుంది. ఓకేనా? మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా?
మనకు చాలా మందికి ఏంటంటే ఇది ఇంకా బ్రాడ్నెస్ కావాలి అంటే మాకు బ్యాక్ సైడ్ లో ఇంకా బ్రాడ్నెస్ చాలా ఉండాలి ఇంకా పెంచుకోవచ్చా అని కూడా అడిగిండ్రండి. దానికోసం ఏంటి అంటే మనకి ఇక్కడ 3 ఇంచుల వరకు అయితే ప్రాబ్లం లేదు. ఈ 3 కంటే ఎక్కువ పెంచుకోవాలి బ్రాడ్నెస్ అనుకున్నప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా? దానికోసం నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తానండి. కంప్లీట్ గా బ్రాడ్ ఉంటుంది వీప్ అంతా కూడా. మనకు దానికి నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అదంతా కూడా నేను ఆ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇక్కడ మన చాయిస్ అండి. రౌండ్ అయితే రౌండ్ షేప్ తీసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఏ షేప్ అయినా తీసేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇదిగోండి మనకు రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత ఏంటి అంటే బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం. ఆ డాట్ ఎక్కడ వేసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ 2 ఇంచెస్ ఖర్చు అనేది ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా, కరెక్ట్ టేప్ ఈ విధంగా పెట్టేసుకోండి. వచ్చిన ఈ మెజర్మెంట్ కరెక్ట్ టేప్ ఇదిగోండి ఫోల్డింగ్ దగ్గర పెట్టేసేయండి. ఈ టేప్ ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ లో డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ పొడవు కూడా మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, మొత్తం 15 ఇంచులు వచ్చింది. ఓకేనా? ఇలా 15 ఇంచులు వచ్చిన వాళ్ళకి ఒక 4.5 లేదు అంటే 4 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి నేను 4.5 ఇంచులకు అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెండి ఎక్కడ వరకు వచ్చింది 4.5 ఇంచులు అనేది వచ్చింది. ఇదే 4.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? మనకి ఇక్కడ కార్నర్ వస్తుంది కదా, ఇట్లా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవడం కోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. దానికోసం ఈ మధ్యలో లైన్ నుంచి అటువైపునకి 1/2 ఇంచు ఇటువైపునకి 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ వరకు ఈ విధంగా ఈ లైన్స్ 2 లైన్స్ కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర రన్నర్ అవైలబుల్ ఉందనుకోండి, మంచిగా దీనిపైన 3 లైన్స్ పైన రన్నర్ తోని రన్ చేసుకోండి. మీకు ఇటువైపున కూడా అచ్చులు అనేది పడతాయి. మీకు బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. తర్వాత వచ్చేసి మనకు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఒక చిన్నగా ఇదిగోండి నెక్ వైపున, ఓకేనా? ఇది డీప్ నెక్ బ్లౌజ్. ఇది ఈ డీప్ నెక్ బ్లౌజ్ కి నెక్ వైపున దించుకోవాలి ఒక 1/2 ఇంచు. ఓకేనా? ఓ 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా డౌన్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. అటువైపున బ్యాక్ పార్ట్ తీసుకున్నాక ఈ చివరిన మనం హ్యాండ్స్ కోసం తీసుకోవాలండి. హ్యాండ్స్ కూడా అంతే, మనకి ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మనకేంటంటే 4 లేయర్స్ వస్తాయి అనమాట. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి మన కింద హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ అనేది పెట్టేసుకొని మనకి ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. దీనివల్ల ఏంటంటే హెచ్చు తగ్గులు అనేది వెళ్ళిపోతాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. ఇక్కడ నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ చిన్న హ్యాండ్ కావాలంటే, లేదు అంటే పెద్ద హ్యాండ్, మీడియం హ్యాండ్, మరీ షార్ట్ హ్యాండ్, లేదు అంటే ఎల్బో హ్యాండ్ అంటే మనకు మోచేతి వరకు హ్యాండ్ పెట్టుకుంటాం కదా, హ్యాండ్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ విధంగా హ్యాండ్ డౌన్ తీసుకోవాలి అదంతా కూడా మన వీడియో ఉందండి. దాని లింక్ నేను కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. మీరు ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే నేను 5 ఇంచెస్ అనేది హ్యాండ్ పొడవు తీసుకుంటాను. దీనికి పైన కింద ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇదిగోండి 6 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు 2 చోట్ల మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా 6 ఇంచెస్ ఇక్కడ 6 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోండి క్రాసులు పోకుండా. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకి ఏంటి 33 సైజు నడుము అంటే పెద్ద సైజు. దీనికి మనకు పై నుంచి 3.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి కామన్ గా. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనకు 12.5 ఇంచులు అంటే 12.5 ఇంచుల్ని మనకు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, సగం తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి 6.5 ఇంచులు వస్తుంది. ఓకేనా? 6.5 ఇంచుల కన్నా మార్కింగ్ చేసుకోండి. ఇది మళ్ళీ కామన్ గా ఖర్చు అనేది 2 ఇంచెస్ తీసేసుకోవాలి. మన క్లాత్ అనేది సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, మనకు 8.5 ఇంచులు వచ్చింది. ఓకేనా? అదే 8.5 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు చంక రౌండ్ తీసుకుంటారు అనుకోండి కస్టమర్ దగ్గర, ఆ చంక రౌండ్ లో సగాన్ని కూడా మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు ఇదిగోండి కింద ఈ 2 లైన్స్ కూడా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు ఇది పెద్ద సైజు బ్లౌజ్. మనకు నిన్న మొన్న కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయారండి చాలా మంది, అది ఏంటనేది చెప్తున్నాను. మనకి ఇదిగోండి మనకు 2 విధాలు ఉంటుంది. ఇక్కడ కర్వ్ తీసుకోవడం అనేది 2 విధాలు ఉంటుంది. అది ఒకటి ఏంటి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొంచెం కొంచెంగా ఈ విధంగా కర్వ్ షేప్ అనేది చేసేసుకోవచ్చు. అది ఒక విధానం. అదేంటంటే ఆల్రెడీ టైలరింగ్ లో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసేసుకోవచ్చు. లేదు బిగినర్స్ అనుకోండి, మనకి వాళ్ళకి ఒకేసారి కర్వ్ తీయడం అనేది నీట్ గా రాదు కదా, అందుకోసం ఏంటి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు ఏంటి ఇది పెద్ద సైజు నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ 2.5 ఇంచులకు అనేది ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఇదిగోండి క్రాస్ గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా?
ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ కార్నర్ షేప్ అనేది వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ అనేది కొంచెం ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి. ఈ కిందికి పోయిన కొద్దిగా కొంచెం ఈ విధంగా లోపల తిప్పేసుకోవాలి. ఈ విషయంలో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయినరండి. ఏంటి అంటే మీరు ఒకసారి 1 ఇంచ్ అని చెప్పిండ్రు, తర్వాత 2.5 అంటున్నారు, అది ఏ విధంగా మాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి అని చెప్పి. ఏంటంటే మనకి ఆ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ విధంగా తీసేసుకోవచ్చు. బిగినర్స్ కి ఏంటంటే కరువు తీయడం రాదు కాబట్టి ఒక చిన్న ఐడియా లాగా చెప్పిన నేను. ఓకేనా, ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ మనకు చిన్న క్లాత్ అనేది తగ్గిందండి, అది మనం కుట్టుకునేటప్పుడు జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు తలపైన చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా చంక జాయింట్ దగ్గర, ఇక్కడ ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా, తర్వాత వచ్చేసి పీస్ ఓపెన్ చేసుకోవాలి. ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోత్ అనేది తీసుకోవాలండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత లోతు కోసం మనకి ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకున్నాక ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ చంక జాయింట్ దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇదిగోండి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఈ టేప్ ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఈ మార్క్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. మీకు ఇక్కడ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్ లోతు కరెక్ట్ మధ్యలో వచ్చేస్తుంది అనమాట. ఈ లోతు కూడా ఇదిగోండి మన టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. 3/4 ఇంచ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ 3/4 ఇంచ్ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా కర్వ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి చివర ఘాట్ వరకు ఇదిగోండి ఈ విధంగా డౌన్ అనేది చేసుకోవాలి. ఈ కర్వ్ తీసుకునే షేప్ అనేది మీరు ఎంత నీట్ గా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ లో అంత నీట్ గా అనేది వస్తుందండి, ముడతలు లేకుండా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకొని మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోమని గుర్తుంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ముందు ఏంటంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్ గా రావాలి, ఏ మాత్రం తేడా లేకుండా, బిగినర్స్ కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం పేపర్ పైన మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మీరు 2 ఇంచెస్ ఫోల్డింగ్ అట్లా ఏం చేయకండి. ఓకేనా, ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ వేసుకొని పేపర్ పైన మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాల్సిన పనేం ఉండదండి. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా, అందుకోసం అవసరం లేదనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ నెక్ డీప్ అనేది చూసుకోవాలి. ఇది మనకు పెద్ద సైజ్ అండి, మీరు ఆది బ్లౌజ్ లో నుంచి తీసుకోవచ్చు, లేదంటే కస్టమర్ అడిగి కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ నేను ఖర్చులతో కలుపుకొని ఇదిగోండి మనకు 7 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ మన ఛాయిస్ అండి, మన కస్టమర్ ని బట్టి తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ అనేది తీసేసుకోండి. మీరు బిగినర్స్ కి ఏంటంటే ఒకేసారి తీయడానికి రాదు కదా, అందుకోసం ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి. మనకి రౌండ్ అనేది ఇంకా నీట్ గా పర్ఫెక్ట్ గా రావాలి అనుకుంటే ఒక 1/4 ఇంచ్ అంత లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి చిన్న చిన్నగా ఈ 1/4 ఇంచ్ వరకు ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోండి. ఓకేనా, దీనివల్ల మనకి ఏంటి అంటే ఫ్రంట్ నెక్ అనేది నీట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో లోతు తీసుకోవాలండి. దానికోసం ఇదిగోండి రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక దగ్గర 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి దీని లోపల కలిపేసుకోండి. తర్వాత ఇదిగోండి పై వైపు నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలిపేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో పర్ఫెక్ట్ లోత్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఈ ఫ్రంట్ పార్ట్ ఏ సైజ్ వాళ్ళకు ఎట్లా తీసుకోవాలి అనేది వీడియో ఉందండి, ఆ లింక్ వచ్చి నేను కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నీట్ గా అనేది ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి చెస్ట్ లెంత్ తీసుకోవాలి. ఓకేనా, ఈ చెస్ట్ లెంత్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే షేప్ బెల్ట్ కోసం మనకు 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డింగ్ అంత దూరం ఇదిగోండి కింది వైపు నుంచి 2 ఇంచెస్ అనేది 2 చోట్ల ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ లెంత్ తీసుకోవాలండి. మనకి మీరు ఆది బ్లౌజ్ లో నుంచి చెస్ట్ లెంత్ తీసుకోవచ్చు, లేదంటే కస్టమర్ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదు మనకు అదంతా కూడా లేదు అనుకుంటే ఇదిగోండి మనకు మొత్తం పై నుంచి 13 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది పెద్ద సైజు కదా, అందుకోసం ఏంటంటే ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది కిందికి దించేసుకోండి. ఇప్పుడు ఈ 14 ఇంచెస్ అంటే 1 ఇంచ్ అనేది కిందికి దించుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ కింద తీసుకున్న లైన్ పైన మనము మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా,
తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్, ఓకేనా. అంటే 33 ఉంది నడుము లూజ్, అంటే పెద్ద సైజు కాబట్టి 2.5 ఇంచులకు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది మెయిన్ డాట్ అన్నమాట. తర్వాత షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం మీరు ఇంతకు ముందు మన ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళకి తెలుస్తుందండి. ఇదిగోండి కింది వైపు నుంచి, ఓకేనా, కింద వైపు నుంచి 3 ఇంచులకు అనేది ఇటువైపున తీసుకోవాలి. ఏది మనకు ఫ్రంట్ నెక్ తీసుకున్న వైపున, అటువైపున సైడ్ జాయింట్ ఉంది కదా, ఇదిగోండి ఇటువైపున కింది నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ మార్కింగ్ నుంచి ఈ 3 ఇంచెస్ మార్కింగ్ వరకు కొంచెం కొంచెంగా చిన్నగా కర్వ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. తర్వాత ఇదిగోండి 2.5 ఇంచు నుంచి ఈ చివర డాట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇదిగోండి స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, ఓకేనా. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు పెద్ద సైజు బ్లౌజ్. దానికోసం ఏంటి అంటే కింద వైపున, ఓకేనా, ఇదిగోండి కింద లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. చాలా మంది ఏంటి అంటే ఇది ఎంత పెంచుకోమంటున్నారు, ఇది ఆ ఏ సైజు వాళ్ళకి ఎంత పెంచుకోవాలని అనుకుంటున్నారండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ ఉన్నప్పుడు 1.5 ఇంచ్ పెంచుకోండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచ్ పెంచేసుకోండి, సరిపోతుంది. ఈ పెంచుకోవడం ఎందుకు అంటే మనకి హుక్సుల్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది, ఆ గ్యాప్ రాకుండా ఇట్లా పెంచుకోవాలన్నమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వరకు స్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ అనేది మనకి ఈ విధంగా క్రాస్ అనేది వస్తుంది అనమాట, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా, ఇది ఈ లైన్ వరకు కలిపేసుకోండి ఈ విధంగా, ఓకేనా. ఇప్పుడు ఏంటి మనకి ఫ్రంట్ పార్ట్ లో ఆ మార్కింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాము. దీని లోపల నుంచి మనకు ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలనేది తర్వాత చూపిస్తా. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. దానికోసం ఏంటి అంటే ఫస్ట్ ఇదిగోండి మనకి 2.5 ఇంచులు 2.5 ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి మంచిగా మార్కింగ్ అనేది చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది కావాలండి. అంటే మన కస్టమర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. లేదు అంటే మీకు ఒకవేళ మెజర్మెంట్ లేదు అనుకుంటే ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి మనకు ఈ కస్టమర్ వచ్చేసి మనకు 10.5 ఇంచులు అనేది చెస్ట్ మెజర్మెంట్ అనేది ఉంది, ఓకేనా. అంటే మనకు షోల్డర్ జాయింట్ అనేది 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టేసేయండి. ఇక్కడ నుంచి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి 10.5 ఇంచ్ ఇక్కడ వరకు వస్తుంది, ఓకేనా. 10.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఇది ఉక్సులు పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఏంటంటే మనకు కరెక్ట్ ఇక్కడ కార్నర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడి లైన్ కూడా ఇక్కడ వరకు కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ లేదు అనుకోండి, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి కింద ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడి నుంచి మనకు ఇదిగోండి 3 ఇంచుల వరకు తీసేసుకోండి, ఓకేనా. ప్రాబ్లం ఏం లేదు. ఇది ప్రిన్సెస్ కట్ లో కొంచెం 1/2 ఇంచు అటు ఇటు ఉన్నా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఓకేనా. ఇదిగోండి మన కింది వైపు నుంచి 3 ఇంచెస్ పెట్టుకోండి, 3.5 ఇంచులు పెట్టుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు, ఓకేనా. ఇక్కడ వరకు మార్కింగ్ వచ్చింది కదా. తర్వాత మనకి చంక రౌండ్ తిరుగుతున్న మధ్యలో, ఓకేనా, ఈ రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు కొంచెం కర్వ్ షేప్ అనమాట, ఇదిగోండి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇదిగోండి మనకి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ విధంగా తీసుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి తర్వాత ఏంటి అంటే ఇక్కడి నుంచి పై వైపునకి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత మందం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కలిపేసుకోవాలి. ఇదిగోండి మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే మనకు ఈ పాయింట్ కరెక్ట్ ఎట్లా తీసుకోవాలి, మాకు మెజర్మెంట్ కూడా లేనప్పుడు అనుకుంటే ఒక చిన్న ట్రిక్ అండి, వేరే ప్రాబ్లం ఏముండదు. మనకు కామన్ గా ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకోవడం కోసం డాట్ పొడవు మనకి ఈ విధంగా 2.5 అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా కామన్ గా. ఇదిగోండి నేను మార్కింగ్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వరకు కామన్ గా మనకు డాట్ అనేది వేసుకుంటాం, 2.5 ఇంచులు పొడవు పెట్టుకుంటాం కదా. దీనికి ఒక 1/2 ఇంచు పెంచేసుకోండి మీరు, ఓకేనా. లేదు అంటే ఒక 3/4 ఇంచు కూడా పెంచేసుకోండి. ఈ విధంగా పై వరకు తీసేసుకోండి, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఏముండదు. ఇక్కడి నుంచి లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి, ఇక్కడి నుంచి కర్వ్ షేప్ అనేది తీసేసుకోండి, ప్రాబ్లం ఏముండదు, ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని కూడా తీసేయాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇదిగోండి కొంచెం కొంచెం ఇట్లా తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ మొత్తం ఈ రౌండ్ షేప్ ఈ విధంగా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు, ఓకేనా. ఈ తర్వాత ఈ పీస్ లో కూడా అంతే, ఇదిగోండి మనకి ఇక్కడ చిన్నగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ చిన్న పీస్ వరకు ఇదిగోండి చిన్నగా ఈ పీస్ అనేది తీసేయాలి. ఈ పీస్ ని తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ లైన్ వరకు, ఓకేనా. ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఏంటి అంటే
మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకున్న ఈ పీస్ వెళ్ళిపోతుంది, చంక వైపున వేసుకుని ఈ చిన్న డాట్ వేసుకుంటాం కదా, ఈ 2 పీసులు అనేది వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, ఇదిగో మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పేపర్స్ వేసుకొని మనకు ఆ లైనింగ్ పైన ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇదిగో లైనింగ్ పైన మార్కింగ్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేది మన వైపునకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కదా, అందుకోసం ఓపెన్ మన వైపునకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ పీస్ ఇది. ఓకేనా, ఈ నెక్ పీస్ అనేది తీసేసుకొని ఇది మనం స్ట్రేట్ కటింగ్ పెట్టేసుకోవాలండి. అంటే మనకు పేపర్ ఇట్లుంది కదా, లైనింగ్ కూడా స్ట్రేట్ గా పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బుక్సుల పట్టి కాజల్ పట్టికి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసేయండి. ఇక్కడ ఇదిగోండి 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇదిగోండి మనకు పేపర్ అనేది కదులుతుందండి, అందుకోసం కదలకుండా ఒక గుండు పిన్ అనేది పెట్టేసుకోండి 2 చోట్ల. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఒకటి, తర్వాత మధ్యలో కూడా కింద కూడా ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టేసుకోండి ఈ విధంగా. ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక పీస్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ ఉన్న పీసు. ఈ పీస్ వచ్చేసి మనకు ఆప్షన్ అండి, పెట్టుకుంటే స్ట్రేట్ కటింగే పెట్టేసుకోవచ్చు, లేదు అంటే క్రాస్ కటింగ్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, అదేంటి అంటే ఇదిగోండి మనకి పీస్ మనకి ఇంత ప్లేస్ లో ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే దీన్ని క్రాస్ పీస్ కిందనే తీసేసుకుంటున్నాను. అందుకోసం ఇప్పుడు స్ట్రేట్ అంటే ఈ విధంగా పెట్టాలి కదా, క్రాస్ అంటే ఏంటి అంటే కొంచెం తిప్పాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా తిప్పేసి మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఈ 2 పీసులు అనేది మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఒక దగ్గర మన ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అది ఎక్కడ తీసుకోవాలని నేను చెప్తాను. ఫస్ట్ ఈ 2 పీసులకు చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ నేను 2 పేపర్స్ కూడా చుట్టూ మార్కింగ్ అనేది చేసుకున్నానండి. తర్వాత ఏంటి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ కటింగ్ దగ్గర 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. చూడండి ఈ చంక లైన్ ఉంది కదా, ఇదిగోండి ఈ లైన్ అనేది ఈ విధంగా పొడిగించుకోవాలి. కింద లైన్ కూడా ఈ విధంగా పొడిగించుకోండి ఒక 1/2 ఇంచ్ వరకు. ఈ విధంగా పైనుంచి కింది వరకు కూడా ఇదిగోండి మనకు కరెక్ట్ గా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఈ పీస్ లో కూడా ఇదిగోండి మనకి ఇక్కడ కటింగ్ అనేది ఇక్కడ వచ్చింది కదా మెయిన్ డాట్ దగ్గర, ఇక్కడ కూడా అంతేనండి. ఇదిగోండి ఇక్కడ పై వరకు తీసేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకి ఇక్కడ ఖర్చు కోసం అన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రేట్ గా ఇదిగోండి మనకి పాత లైన్ ఎట్లుంది అట్లా పై వరకు మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్స్ తీసేయండి. ఇంకా పేపర్స్ తో మనకు పని ఏం లేదు, ఈ పేపర్స్ అనేది తీసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ వరకు ఈ విధంగా వస్తుంది అనమాట ప్యాటర్న్. ప్రిన్సెస్ కట్ లో ఈ విధంగా పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత మనం ఈ విధంగా క్లాత్ పైన వేసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఖర్చులు అవంతా కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ కూడా ఈ డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ డాట్స్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా అనేది కూడా. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా తీసుకునే దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఈ పీస్ కూడా అంతే. ఏంటంటే మనకు ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. మనకి తర్వాత మొత్తం జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఈ విధంగా జాయింటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ జాయింటింగ్ వచ్చి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ అనేది మనకు ఇక్కడ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా, తర్వాత మనకు షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ మార్కింగ్ కోసం మనం బ్యాక్ పార్ట్ తీసేసుకోండి ఈ విధంగా. ఇదిగోండి కరెక్ట్ బ్యాక్ పార్ట్ పొడవు వెళ్తుంది అంతవరకు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ మార్కింగ్ ఏ సైజ్ వాళ్ళకైనా ఒకే మార్కింగ్ ఉంటదండి మనకు. ఇదిగోండి ఇక్కడ ఒక వైపు నుంచి మనకు ఇదిగోండి 3.5 ఇంచులు అనేది పెట్టేసుకోండి. ఓకేనా, తర్వాత ఇంకొక వైపున 4 ఇంచులు అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మధ్యలో 3 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలండి. అది ఇది పెద్ద సైజు కదా, అందుకోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ చిన్న సైజ్ అయితే 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి కింది వైపు నుంచి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 3 లైన్స్ కలుపుకుంటూ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ లైన్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఇటువైపున హుక్సుల్ పట్టి సైడ్ జాయింటింగ్ చేయాలి అని గుర్తుంటుంది. ఇదిగో మనకి ఇక్కడ 4 ఇంచులు అనేది తీసుకున్నాము, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాము, ఇటువైపున 3.5 ఇంచులు అనేది తీసుకున్నాం. ఓకేనా, అయితే ఈ 4 ఇంచులు ఉన్న వైపున మనకు హుక్సుల్ పట్టి సైడ్ జాయింటింగ్ చేయాలి. పై వైపున కొంచెం కట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కూడా అయిపోయింది కదా. మిగతా పీసులు ఉన్నాయి కదా, ఇదిగోండి మిగతా పీసుల్లో నుంచి మనకి నడుం బెల్ట్ కావాలి, మిడపట్టీలు వేసుకోవడానికి క్రాస్ పీసులు కావాలి, అవన్నీ కూడా దీంట్లో నుంచి తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగో చూడండి ఇప్పుడు మనకి
బ్యాక్ పార్ట్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లో పీసెస్ 2 వస్తాయి అనమాట. అంటే 4 పీసెస్ వస్తాయి సపరేట్. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి మనకి షేప్ బెల్ట్ వచ్చేసినాయి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి. ఓకేనా. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది నేను ఇక్కడ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, మెథడ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపించినాను. ఓకేనా. మీరు ఏ సైజ్ అయినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.